అమ్మల్లారవో అక్కల్లారా, అమ్మల్లారవో అక్కల్లారా, ఈ వార్త వినరండే, యేసేను నమ్ముకొండే. ఈ వార్త వినరండే, యేసేను నమ్ముకొండే. మానవ జాతి పాపము కొరకై, మానవ జాతి పాపము కొరకై కన్నీరు విడుస్తుండు, ప్రభు రమ్మని పిలుస్తుండు, కన్నీరు విడుస్తుండు. మేము ప్రార్థన చేస్తాం. మరి చూడండి, మేము ఒక పాట పాడాం. ఈ లోకంలో ఎవరు మనల్ని ప్రేమించరు, ఈ లోకంలో ఎవరు నిన్ను ఆదరించరు, ఈ లోకంలో నీ స్థితిగతులను ఎవరు పట్టించుకోరు. చూడండి, నీ కోసం ఎవరైనా ప్రాణం పెడతారా అండి? చూడండి, మేము పాపం అంటున్నాము, మంచి అంటున్నాము, నీతి అంటున్నాము, పరిశుద్ధత అంటున్నాము. ఇవన్నీ మన జీవితాల్లో ఉన్నాయండి? ఇవి లేవు కదండి. మరి పాపక్షమాపణ లేకుండా మరి పరలోక రాజ్యం చేరుతామా? చూడండి, నీకోసం నా కోసము మరి ఎవరు ప్రాణం పెట్టరు. కానీ మనం చేసిన ప్రతి అపరాధాల నిమిత్తం, మనం చేసిన ప్రతి శాపాల నిమిత్తం ఆయన దేవుడు కాబట్టి, ఆయన బిడ్డలు మనం కాబట్టి ఆయన మన కోసం వచ్చి ఆయన పరిశుద్ధ రక్తాన్ని మన కోసం చిందించాడు. ఈ లోకంలో అంత ప్రాణత్యాగం ఎవరైనా చేస్తారండి? మీరు ఆలోచన చేయండి. అయ్యా, ఆయన చనిపోయి తిరిగి లేచి మూడో రోజు కనబడి ఎవరైతే ఈ రీతిగా నా యందు విశ్వసించిన వాడు చనిపోయి తిరిగి లేస్తాడని రుజువుపరంగా సాక్షాత్గా నిలబెట్టాడు. చూడండి, యెరూషలేము దేశానికి మేము వెళితే ఒక సమాధి ఖాళీగా ఉంది, అదే యేసుక్రీస్తు ప్రభు సమాధి. ఇక చూడండి, లోకంలో ఎవరి సమాధులు చూసినా ఆ సమాధిలో వారి ఎముకలు ఉన్నాయి, కానీ మా యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి మరి ఖాళీగా ఉంది. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మన కోసం ఆయన చెప్పినట్టుగానే ముందే చెప్పాడు, మీకోసం వస్తున్నాను, మీ పాపాల నిమిత్తం నేను క్షమకాలం పొందుతాను, మీకోసం చనిపోతాను, మీకోసం మళ్ళీ నేను తిరిగి లేస్తాను, నా రక్తం ద్వారానే మీకు క్షమాపణ, నా ద్వారానే మీకు విమోచన, నా ద్వారానే మీరు పరలోక రాజ్యం చేరుతారని ఆయన క్లియర్ గా చెప్పాడు. కాబట్టి చూడండి, మన చూపు ద్వారా అంటే మేము ఏం చేశామని మీరు అనుకోవచ్చు. మనం అబద్ధాలు ఆడతలేమా? ఇతరులకు మనం ఆశించట్లేదా? మరి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. మరి క్షమాపణ దొరికిందా అండి? ఎప్పుడైనా ఆలోచించావా? తింటున్నాం, తిరుగుతున్నాం, సంపాదించుకుంటున్నాం, బ్రతుకుతున్నాం, వెళుతున్నాం. చాలా మంది పెద్దలు అంటారు, ఇది 3 రోజుల జీవితం, 3 రోజుల అంగడి. ఈ 3 రోజుల జీవితంలో మరి మంచి చేసిన వారికి పరలోక రాజ్యం, చెడు చేసిన వారికి నరకం అని మీరే అంటారు కదా. మరి మంచి చేస్తున్నావా? మరి పరిశుద్ధంగా జీవిస్తున్నావా? నీతిమంతులుగా జీవిస్తున్నావా? మరి ఏ రీతిగా జీవిస్తున్నావో నువ్వు ఒక్కసారి ఆలోచించు. నీకు పాపక్షమాపణ దొరికిందా అండి? నీకు పాపక్షమాపణ దొరికిందా? మరి పాపక్షమాపణ లేకుండా నువ్వు పరలోక రాజ్యం ఎలా వెళ్తావండి? మరి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే పాపక్షమాపణ కలుగుతుందండి. మీ వేదాలు కూడా అదే చెప్తుంది. నీతిమంతుని రక్తం కావాలి, పరిశుద్ధుని రక్తం కావాలి, పాప పరిహార్థం పాపక్షమాపణ అనే శ్లోకం కూడా యేసుక్రీస్తు ప్రభు గురించి చెబుతుందండి. ఇప్పటికైనా చూడండి, మీ బంధువులు, మీ స్నేహితులు అనేకులు ప్రభువుని నమ్ముకొని మంచిగా జీవిస్తున్నారు. మీరు కూడా ప్రభుని నమ్ముకోండి, మీరు కూడా మంచి జీవితాలు జీవించండి. మనం ఒక రోజు అందరము ఈ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి. ఆ వెళ్ళినప్పుడు ఆ పరలోక రాజ్యానికి చేరాలండి. ఈ చిన్ని మాటలు మీ హృదయాలలో ఫలించులాగా యేసయ్యా మా పాపాలు క్షమించని చిన్న ప్రార్థన చేస్తే దేవుడు మీతో ఉంటాడండి. మీరు మన మాటలు ఆలకించండి.